వెంకన్న స్వామికి చెమట ఎందుకు పడుతుందో తెలుసా? ఆ చెమటకు కలిభారానికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా? కుబేరుడిచ్చిన అప్పునకు ఆ చెమటకు లింక్ ఏమిటో తెలుసా? కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తుల పాలిట కొంగు బంగారం శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక్క రోజులో ఎన్ని గంటల పాటు పనిచేస్తారంటే సుమారు 21 గంటల పాటు. మనలో ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అర్ధరాత్రి 1 గంటకు శ్రీవారి ఆలయం మూసివేస్తే తిరిగి 3 తెరిచివేస్తారు. తెల్లవారుజామున సుప్రభాత వేళ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారికి మధ్య మధ్య జరిగే పూజలు, పునస్కారాలు, ప్రతిరోజు జరిగే నిత్య కళ్యాణం వంటి వాటితో క్షణం తీరిక లేకుండా గడుపుతారాయన. నిత్యం ఏవో ఒక పూజలు, అభిషేకాలు, ఉత్సవాలు, ఊంజల్ సేవలు, నైవేద్యాలంటూ ఇదిగో ఈ గంట ఖాళీగా దొరికితే భక్తజనుల మొరలాలకిస్తూ ఎంత మాత్రం తీరుబాటు లేకుండానే గడిపేస్తారాయన. శ్రవణ నక్షత్ర సంజాతుడైన శ్రీవారి చెవుల్లో గోవింద గోవింద అనే శబ్దంతో పాటు మాకీ సమస్యలున్నాయి, మా కష్టాన్ని కడతీర్చు, ఇలా ఏవో ఒక ఆర్తనాదాలు వింటూ వాటికంటూ పరిష్కార మార్గాలను చూపెడుతూ అందుకు ప్రతిగా వారి నుంచి మొక్కులు చెల్లింపచేసుకుంటూ తన హుండీని ఎప్పుడూ నిండుగా ఉండేలా చూస్తూ ఆ మొత్తం పరకామణిలో లెక్కింపచేస్తూ ఆ మొత్తం బ్యాంకులో జమ అయ్యేలా చూస్తూ ఇలా వెంకన్న సన్నిధిలో ఏకంగా ఒక రకంగా చెప్తే ధన మహాయజ్ఞం జరుగుతూ ఉంటుంది. దీనంతటికీ కారణం ఆయన పద్మావతి దేవిని పెళ్లాడడానికి కుబేరుడి దగ్గర చేసిన అప్పు. ఆ అప్పు చేసిన సమయంలో కుబేరుడికి ఇచ్చిన మాట ప్రకారం తాను సంపాదించిన ప్రతి రూపాయి తిరిగి కుబేరుడికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికీ కొన్ని వందలు, వేలు, లక్షల కోట్ల రూపాయలుగా వసూలు చేస్తూనే వెళ్తోంది శ్రీవారి హుండీ. ఈ ఏడాది అంటే 2024లో కూడా 1000 కోట్ల మార్క్ దాటింది హుండీ ఆదాయం. ఇదంతా ఆయన తిరిగి భక్తజనుల విద్య, వైద్య ఖర్చులకు వెచ్చిస్తూనే ఉంటారు. శ్రీవారి హుండీ ఆదాయం రికార్డులను తిరగరాస్తూనే వెళ్తోంది. కేవలం కుబేరుడికి అప్పు చెల్లించాలన్న తపన, తాపత్రయంతో వెంకన్న ఇలా రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తూనే ఉన్నారు. భక్తుల మొర ఆలకిస్తూనే ఉన్నారు. వారి నుంచి తిరిగి మొక్కులు చెల్లింపచేసుకుంటూనే ఉన్నారు. ఎప్పుడైతే ఈ సైకిల్ ఆగిపోతుందో ఇక కలి ఉండదని అంటారు. ఎందుకంటే మనుషులకు కలిబాధలున్నంత వరకు వెంకన్న తిరుమలలో ఇదిగో ఇలా కుబేర యజ్ఞం చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే జనం తిరుమల రావడం మానేస్తారో అప్పుడు వారికి కష్టాలు లేవని అర్థం. ఆ కష్టాలు ఎప్పుడైతే ఇక ఉండవో కలి అంతమైందని అర్థం. అందుకే శ్రీవారు జనం కష్ట నష్టాలను తనివిగా భావించి వాటన్నిటినీ తీర్చేస్తూ వారు అందుకు ప్రతిగా ఇచ్చే కానుకల కోసం ఈ కడగంట్లన్నిటినీ ఆయన భరిస్తూ ఆ సొమ్ముల్లోని ప్రతి రూపాయి కూడా కుబేరుడికి చెల్లిస్తూ ఇలా వెంకన్న ఎంతో కష్టపడతారని. అందుకే అది విగ్రహ రూపమైనా సరే చెమటలు చిందిస్తుందని చెప్తారు. దానికి తోడు రమణ దీక్షితులు చెప్పినట్టు అది పైకి కనిపించేది శిలారూపమే అయినా ఒక మానవ శరీరం లాంటి మెకానిజం కలిగి ఉంటుందని, తాము అభిషేక అలంకార సేవలప్పుడు శ్రీవారిని తాకినప్పుడు మెత్తగా ఉంటుందని, అచ్చం మనిషి కాయాన్ని పోలి ఉంటుందని అంటారు. అందుకే శ్రీవారికి చెమట పడుతుందని చెప్పుకొస్తారు. మరి చూసారుగా, శ్రీవారికి చెమట పట్టడం వెనుక ఎంతటి కలిగాథ దాగి ఉందో గమనించారా? ఒక్కసారి అప్పు చేస్తే ఆ దేవదేవుడికైనా చెమటోడ్చక తప్పదని ఇందుకే అంటారు కావచ్చు, గోవింద గోవింద ఏడుకొండలవాడ గోవింద, ఆపద మొక్కులవాడ గోవింద, అనాథరక్షక గోవింద, ఆపద మొక్కులవాడ గోవింద.